హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ములక్కాడ పులుసు అనమాట. మీరు ఇంతకుముందు చూసారో లేదో తెలీదు. నేను జస్ట్ చూపిస్తున్నాను, ఎలా చేస్తానో చూస్తున్నానండి. మీకు ఇది చూస్తూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు ఏంటంటే, నేను నిన్నటి వీడియోలో నేను జస్ట్ బేసిక్ చెప్పాను ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి. యాక్చువల్గా నాకు కాల్ వచ్చిందనమాట. యువర్ గోయింగ్ టు బ్లాక్ యువర్ మొబైల్ నెంబర్, వాట్ ఎవర్ ద నెంబర్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ నేమ్, యూఆర్ బ్లాకింగ్ ఆల్ యువర్ నెంబర్స్ అని చెప్పేసి కాల్ వచ్చింది. మీ పేరు మీద ఏవైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ బ్లాక్ చేసేస్తాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ 8 అని చెప్పేసి చెప్పారనమాట. యాక్చువల్గా 2 days ముందే నా బ్యాంక్ ఒక కస్టమర్ వచ్చారు. మేడం, ఇలాగా ఫ్రాడ్ కాల్ వచ్చింది నాకు, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అని కాల్ చేశారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఈ నెంబర్ అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఏమైందంటే నేను ప్రెస్ చేశాను. తర్వాత పోలీసులు వాళ్ళెవరో వీడియో కాల్లోకి వచ్చారు. అంతా కూడా చాలా ప్రొఫెషనల్గా జరిగింది కాల్ అయితే. వాళ్ళు మీ నెంబరు ఇట్లా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యింది, మీరు ఈ స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, మీ నెంబర్ ఇక్కడెక్కడ ఉందని చెప్పేసి చెప్పారంట. మనకి ఎవరికైనా కానీ కంగారు వచ్చేస్తుంది కదా అలా అంటే. ఇంకా కస్టమరు అన్ని డీటెయిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ జాబ్ చేస్తాడు, ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా. కస్టమర్ దగ్గర నుంచి స్ట్రేంజ్ ఏంటంటే, కస్టమర్ దగ్గర నుంచి ఏవో 2-3 డిక్లరేషన్స్ తీసుకొని, అంటే నా ఆధార్ నెంబర్ ఇది, నేను ఐఎమ్ గివింగ్ మై కన్సర్న్ అని చెప్పేసి అలాగా, అంటే నేను కావాలని నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను, అలాంటి డిక్లరేషన్స్ కూడా తీసుకొని కస్టమర్ సంతకం అది చేయించుకొని ఆ లెటర్స్ స్కాన్ చేయించుకొని కస్టమర్ చేత వాళ్ళు తీసుకున్నారంట. అది సేమ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. కానీ లక్కీగా ఆయనకి ఏమైందంటే, ఏదో అమౌంట్ పే చేయమన్నారంట. యూపీఐ పేమెంట్ చేస్తుంటే యూపీఐ అమౌంట్ ఫెయిల్ అయిందంట. అందుకని లక్కీగా కస్టమర్కి అయితే ఫ్రాడ్ ఏమి అవ్వలేదు. ఇదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొన్నిసార్లు దేవుడు మనకి మంచి చేస్తాడు. నాకు 2 days ముందే అది తెలిసింది. నాకు 2 days తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట, సేమ్ కాల్. అందుకని నేను అలర్ట్ అయిపోయి నేను కట్ చేశాను కాల్ వెంటనే. నా నెంబర్ బ్లాక్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. నేను యాజ్ యూజువల్గా యూజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ అవి వస్తుంటాయి మనకి. ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట. నేను ఇదైతే వినలేదు ఇంతకుముందు, ఇది ఒకటి కొత్తది. ఇంకోటి జనరల్గా ఏమేమి కాల్స్ వస్తాయంటే, కేవైసీ పెండింగ్ ఉంది మీ అకౌంట్కి, మీరు ఇలా ఓటీపీ షేర్ చేయండి, మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ కంప్లీట్ చేస్తామని అలాగ చెప్తారు. ఇంకోటి వచ్చేసి, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, ఈ పార్సిల్లో ఏదో గంజాయి గూడ్స్ ఉన్నాయి, స్మగుల్డ్ గూడ్స్ అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నట్టు కాల్స్ చేస్తుంటారు అనమాట. ఈ డబ్బులు కట్టండి, ఆ డబ్బులు కట్టండి అని చెప్పేసి. మనం వాటన్నిటికీ మనం ముందుగానే అలర్ట్ అయిపోవాలి. మనకి బ్యాంక్ నుంచి వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ అని అలా తెలుస్తుంది మనకి. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏదైనా మెసేజ్లు వస్తే మాత్రం మీరు అందులో ఉన్న లింక్స్ అయితే క్లిక్ చేయకండి, దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళండి. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే, కస్టమరు ఒకతను బిజినెస్ చేస్తాడనమాట. ఇతని దగ్గర ఆర్డర్ పెట్టాలి. యాక్చువల్గా ఇతను ఏవో ఆయుర్వేద మెడిసిన్ బిజినెస్ చేస్తాడు. ఇతని దగ్గర ఆర్డర్ పెట్టాలి. అయితే రివర్స్లో ఇతన్ని డిపాజిట్ చేయమన్నారనమాట వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సింది పోయి తిరిగి ఇతన్ని డిపాజిట్ చేయమన్నారు. అతను నా దగ్గరకు వచ్చి, మేడం ఇలాగ అయింది, ఈ నెంబర్స్ వాళ్ళు ఏవో మొబైల్ నెంబర్స్ ఇచ్చి చెక్ చేయమన్నారు, కానీ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయం కాబట్టి బ్యాంక్ షేర్ చేయదండి, వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా అలా షేర్ చేయకూడదు, మేము చెప్పకూడదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కస్టమర్స్ డేటా. అందుకని నేనైతే చెప్పలేదు. కానీ నేనేం చెప్పానంటే, మీరు జెన్యూనిటీ చెక్ చేసుకోండి, వాళ్ళు ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని ఎందుకు డిపాజిట్ చేయమంటున్నారు, ఒకసారి మీరు అంతా చెక్ చేసుకొని మీరు అంతా ఓకే అన్న తర్వాత, ఎందుకంటే తెలియని వ్యక్తికి డబ్బులు ఇవ్వటం కాబట్టి అన్నీ చూసుకొని అయితే ఇవ్వమని సజెషన్ ఇచ్చాను. ఆయన కూడా సరే అండి, మీరు కరెక్ట్గానే చెప్పారని చెప్పి వెళ్ళాడు. ఇట్లాంటివి ఎందుకంటే మేము డైలీ చూస్తుంటామండి బ్యాంక్స్లో. మీకు అవేర్నెస్ ఉండాలి, ఫర్దర్గా ఎలాంటి ఫ్రాడ్స్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే జాబ్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది బాగా జాబ్ నీడ్లో ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సడన్గా కాల్ వస్తుంది వాళ్ళకి. కాల్ వచ్చి ఇట్లా మీకు ఇంటర్వ్యూ మేము షెడ్యూల్ చేస్తున్నాము వీడియో కాల్లో అని చెప్పేసి చెప్తారు. వీడియో కాల్లో అటెండ్ అవుతాడు. తర్వాత ఏదో డబ్బులు కట్టమంటాడు. వాళ్ళు జాబ్ నీడ్లో కట్టేస్తారు డబ్బులు కూడా. కట్టేసిన తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనమాట. ఇలాంటివి కూడా చూసాము. ఇవి జాబ్స్ ఇప్పిస్తాము, మేము అవి ఇప్పిస్తాము, అన్ని లక్షలు కట్టండి, అన్ని వేలు కట్టండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఫ్రాడ్స్. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా లింక్స్ వచ్చినా కానీ, మీకు ఏమన్నా కాల్స్ వచ్చినా కానీ అవైతే చూసుకోండి. ఈ మధ్య కొత్త టెక్నిక్ ఏంటంటే నేను టెలికాం ఫ్రాడ్ ఒకటి నేను వింటున్నాను. ప్లస్ మళ్ళీ ఏంటంటే నాకు ఒకసారి వాట్సాప్ వచ్చిందనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీకు ఇంత పేమెంట్ ఇస్తాం అంత. సబ్స్క్రైబ్ చేస్తే పేమెంట్లు ఇచ్చేది తర్వాత దేవుడు ఎరుగా. మన మొబైల్ ట్రాక్ చేసుకున్నారనుకోండి మనకి ఇబ్బంది అయిపోద్ది, ఏమైనా ఓటీపీలు వచ్చినా కానీ ఏమైనా. అందుకని అలాంటివి నేను వెంటనే బ్లాక్ చేసేస్తాను నెంబర్స్. ఎందుకంటే ఇవన్నీ మేము రోజు చూస్తుంటాం కాబట్టి మాకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. మీకు కూడా ఈ నాలెడ్జ్, ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. మీకు ఈ ములక్కాడ పులుసు కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ అర్థమైందని, మీరు ముందు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఎన్నో బ్యాంక్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కర్రీ నచ్చిందా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నా వీడియో చూస్తున్నారు, కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.